Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ ని కంటిన్యూ చేస్తున్నాము. సో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఇది ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్. దీంట్లో భాగంగా ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ చేసాము. సిలబస్ వీడియో కూడా మీకు ఈ ఫస్ట్ యూనిట్ ప్లేలిస్ట్ లోనే ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియో ఎండింగ్ లో మీకు స్క్రీన్ మీద ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో గత రెండు క్లాసెస్ నుంచి మనం ఏం చూస్తున్నాము అని అంటే ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ గురించి చూస్తున్నాము. సో ఇవాళ క్లాస్ లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నాము. మనకి డిఫరెంట్ డాన్స్ ఫామ్స్ అనేవి ఉంటాయి ఇండియాలో, అది కూడా వన్ ఆఫ్ ద ఆర్ట్ కాబట్టి ఈ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ లో నేర్చుకుంటున్నాం. సో బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ఇవాళ ఫస్ట్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్ చూసుకున్నట్టయితే మోహినియట్టం. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో స్పెల్ మోహినియాట్టం. Malayalam is one of two classical dances of India that developed and remains popular in the state of Kerala. So కేరళలో మనకి రెండు విధాల డాన్సెస్ అనేటివి ఉన్నాయి, ఇండియన్ క్లాసికల్ డాన్సెస్. సో అందులో ఒకటేమో కథకళి, అది లాస్ట్ క్లాస్ లో చూసాము, ఇంకోటేమో మోహినియట్టం. ఓకే, ద అదర్ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఫ్రమ్ కేరళ ఇస్ కథకళి. ఇంతకు ముందే చెప్పాను. Mohiniyattam dance gets its name from the word Mohini, a mythical enchantress avatar of the Hindu god Vishnu, who helps the good prevail over evil by developing her feminine powers. So Mohiniyattam అనేది మోహిని అవతారం మీద బేస్ అయి ఉంది అనమాట. మనకు తెలుసు కదా విష్ణు అవతారాలలో మోహిని అవతారం కూడా ఉంటుంది. సో ఏంటి అని అంటే ఈ తల మీద చేయి పెడితే భస్మం అయిపోతారనమాట. ఈయన భస్మాసురుడు అంటారు. సో శివుడు అలా ఆయనకి ఒక వరం అనేది ఇస్తారు, ఆయన తపమునికి మెచ్చి. సో ఆయన వరం వల్ల చాలా మంది భస్మం చేస్తూ ఉంటారు. సో అది కాపాడడానికి విష్ణు గారు ఏం చేస్తారు అని అంటే మోహిని అవతారంలో వచ్చేసి ఆయనని రంజింపజేసి ఆయన నెత్తి మీద ఆయన చేతిని పెట్టుకొని ఆయన భస్మం అయ్యేలాగా చేస్తారనమాట విష్ణు మోహిని అవతారంలో. సో అప్పుడు ఆయన చేసే డాన్స్ ఫామ్ ఏదైతే ఉందో అది మోహినియట్టం కిందకి వచ్చింది. Mohiniyattam's roots, like all classical Indian dances, are in the Natya Shastra, the ancient Hindu Sanskrit text on performance arts. So Natya Shastralo ee Mohiniyattam gurinchi kuda undi, aa roots అనేటివి అక్కడే మనకు కనిపిస్తాయి. However, follows the Lasya style described in Natya Shastra, that is a dance which is delicate, eros-filled and feminine. సో లాస్య అనేది ఫీమేల్ కి సంబంధించి డెలికేట్ గా ఉంటుంది డాన్స్ అనేది. తాండవ అనేది మేల్ కి సంబంధించింది, కొంచెం విగరస్ గా ఉంటుంది. ఓకే, సో ఈ మోహినియట్టం స్టైల్ ఏంటంటే లాస్య అన్నమాట, డెలికేట్ స్టైల్, ఫెమినైన్ స్టైల్. ఇట్ ఈస్ ట్రెడిషనల్లీ ఏ సోలో డాన్స్ పర్ఫార్మ్డ్ బై ఉమెన్ ఆఫ్టర్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్. సో ఇది జనరల్ గా సోలో డాన్సే ఉంటుంది, ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది దీంట్లో. ద రిపర్టైర్ of Mohiniyattam include music in the Carnatic style, singing and acting a play through the dance, where the recitation may be either by a separate vocalist or the dancer herself. So ఈ మోహినియట్టంలో జనరల్ గా ఏంటి అని అంటే ఒకరు పాడితే మోహినియట్టం డాన్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు, లేదా వాళ్ళే పాడుకుంటూ డాన్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ద సాంగ్ ఇస్ టిపికల్లీ ఇన్ మలయాళం. సాంగ్ అనేది కూడా ఎక్కువగా మలయాళంలోనే ఉంటుంది, అండ్ అలాగే సాంస్క్రిట్ హైబ్రిడ్ లో కూడా ఉంటుంది. సో దీన్ని ఏమంటారు అని అంటే మణిప్రవళం. ఓకే, ద ఎర్లియస్ట్ మెన్షన్ ఆఫ్ ద వర్డ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద 16th century లీగల్ టెక్స్ట్ వ్యవహారమాల, బట్ ద లైక్లీ రూట్స్ ఆఫ్ డాన్స్ ఆర్ ఓల్డర్. సో మీరు చూసుకున్నట్టయితే ఎక్కువగా 16th centuryలో ఈ మోహినియట్టం అనేది కనిపించింది వ్యవహారమాల టెక్స్ట్ లో, కానీ ఇంకా ఓల్డర్ అనేసి నమ్ముతారు. ద డాన్స్ ఇస్ సిస్టమైజ్డ్ ఇన్ ద 18th century, వాస్ ridiculed as a Devadasi prostitution system during the colonial British Raj, banned by a series of laws from 1931 through 1938, a ban that was protested and partially repealed in 1940. మీరు చూసుకున్నట్టయితే దేవదాసీలు ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో 18th centuryలో. వాళ్ళు ఈ డాన్సెస్ అనేవి పర్ఫామ్ చేసేవాళ్ళు. బ్రిటిష్ రాజ్ టైంలో ఉండేది. 1931 నుంచి 1938 వరకు ఇది నడుస్తూనే ఉండేది, కానీ తర్వాత బ్యాన్ అయిపోయింది అనమాట. ఓకే, the socio-political conflict ultimately led to renewed interest, revival and reconstruction of Mohiniyattam by the people of Kerala, particularly the poet Vallathol Narayana Menon. Vallathol Narayana Menon గారు ఏంటంటే ఈ దేవదాసి సిస్టమ్ బ్యాన్ అయిపోయిన తర్వాత మోహినియట్టం ని ఒక మంచి డాన్స్ ఫామ్ లాగా తీసుకురావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మయూర్ భాంజ్, ఇది కూడా వన్ ఆఫ్ ద డాన్స్ ఫామ్. చావ్ అంటారు దీన్ని. చావ్ డాన్స్, ఆల్సో స్పెల్డ్ as cha or chow, is a major classical Indian dance with origins in the eastern Indian states of Jharkhand, West Bengal land,
ఒడిస్సా. సో మనకి ఈ చావ్ అనే డాన్స్ ఏదైతే ఉందో అది ఈస్టర్న్ ఇండియన్ పార్ట్స్ లో ఫేమస్ అనమాట. జార్ఖండ్ లో, వెస్ట్ బెంగాల్, ఒడిస్సాలో ఇలా. It is found in three styles named after the location where they are performed. That is the Purulia Chow of Bengal, the Saraikela Chow of Bihar, now Jharkhand, and the Mayurbhanj Chow of Odisha. సో 3 స్టైల్ ఆఫ్ నేమ్స్ అనేటివి దీనికి ఇచ్చారు, ఎక్కడెక్కడ పర్ఫామ్ చేస్తున్నారో దాన్ని బట్టి. బెంగాల్లోనేమో పురులియా చావ్ అంటారు, బీహార్ అంటే ఇప్పుడు జార్ఖండ్ లో సరైకెల్లా అంటారు, అండ్ అలాగే ఒడిస్సాలో మయూర్భాంజ్ అంటారు. ఓకే, ద డాన్స్ ranges from celebrating martial arts, acrobatics and athletics performed in festive themes of a folk dance to a structured dance with religious themes found in Shaivism, Shaktism and Vaishnavism. సో ఈ డాన్స్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది అనమాట. ఫోక్ డాన్స్ ఉంటుంది, అలాగే రిలీజియస్ థీమ్స్ మీద కూడా డాన్స్ చేస్తారు. సో స్ట్రక్చర్డ్ డాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో అథ్లెటిక్స్, అక్రోబాటిక్స్ వీటితో పాటుగా స్ట్రక్చర్డ్ డాన్స్ లో శైవిజం, శక్తిజం, వైష్ణవిజం థీమ్స్ మీద పర్ఫామ్ చేస్తారు. ద కాస్ట్యూమ్స్ వ్యారీ బిట్వీన్ ద స్టైల్స్ విత్ పురులియా అండ్ సెరకేలియా యూజింగ్ మాస్ టు ఐడెంటిఫై ద క్యారెక్టర్. సో మాస్ అనేటివి పెట్టుకుంటారు అనమాట క్యారెక్టర్ ని ఐడెంటిఫై చేయడానికి. ఈ డిఫరెంట్ స్టైల్స్ అనేటివి ఉంటాయి. మనకి బెంగాల్లో ఒక స్టైల్ ఉంటుంది, అలాగే బీహార్ లో ఒక స్టైల్ ఉంటుంది. ద స్టోరీస్ ఎనాక్టెడ్ బై చావ్ డాన్సర్స్ ఇంక్లూడ్ దోస్ ఫ్రమ్ ద హిందూ ఎపిక్స్, ద రామాయణ అండ్ ద మహాభారత, ద పురాణాస్ అండ్ అదర్ ఇండియన్ లిటరేచర్. సో ఈ చావ్ డాన్సెస్ లో థీమ్స్ అనేటివి రామాయణ, మహాభారత, పురాణాల నుంచి కూడా తీసుకుంటారు అనమాట. The dance is traditionally on all male troops, regionally celebrated particularly during spring every year, and may be a syncretic dance form that emerged from a fusion of classical Hindu dances and the traditions of ancient regional tribes. So, ఈ చావ్ డాన్స్ ఏదైతే ఉందో అది ట్రెడిషనల్ గా అబ్బాయిలు పర్ఫామ్ చేస్తారనమాట ట్రూప్స్లలో. సో ఇక్కడ ఏంటంటే స్ప్రింగ్ టైంలో పర్ఫామ్ చేస్తారు. ఒక సింక్రనైజ్డ్ డాన్స్ కింద తీసుకోవచ్చు దీన్ని, ఎందుకంటే గ్రూప్లలో ఉంటుంది కాబట్టి. సో హిందూ డాన్సెస్ యొక్క ఫ్యూజన్ అని అంటారు, అలాంగ్ విత్ ఏన్షియంట్ రీజనల్ ట్రైబ్ డాన్సెస్. ఓకే, ద డాన్స్ ఈస్ ఎగ్లిటేరియన్ అండ్ brings together people from diverse socio-economic backgrounds in a festive and religious spirit. సో ఇది ఫెస్టివల్ అప్పుడు రిలీజియస్ స్పిరిట్ అనేది ఉంటుంది కాబట్టి అందరినీ ఒకటి చేస్తుంది అనమాట మయూర్భాంజ్ అనే డాన్స్ ఫామ్. సో ఇవాళ లాస్ట్ డాన్స్ ఫామ్ చూసుకున్నట్టయితే పెరిని శివ తాండవం. ఓకే, ద పెరిని శివ తాండవం ఈస్ అ డాన్స్ ఫామ్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ బై మేల్స్. సో ఈ తాండవం అనేది మేల్ ఫామ్ ఎక్కువగా ఉంటుంది, యూజువల్ గా అబ్బాయిలే పర్ఫామ్ చేస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ డాన్స్ ఆఫ్ వారియర్స్. సో వారియర్స్ యొక్క డాన్స్ అనేది దీనికి ఇచ్చిన పేరు. ఓకే, వారియర్స్ బిఫోర్ లీవింగ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ ఎనాక్ట్ దిస్ డాన్స్ బిఫోర్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ శివ. సో తాండవం శివుడే చేస్తారు కాబట్టి ఆయన ఐడల్ ముందు, ఈ యుద్ధానికి వెళ్లే ముందు చేసే డాన్స్ ఫామ్ ఇది. ఓకే, ద డాన్స్ ఫామ్ పెరిని రీచ్డ్ ఇట్స్ పినాకిల్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ద కాకతీయాస్ హూ ఎస్టాబ్లిష్డ్ ద డైనెస్టీస్ ఎట్ వరంగల్ అండ్ రూల్డ్ ఫర్ ఆల్మోస్ట్ 2 centuries. సో 200 ఏళ్ళకి మనకి ఈ వరంగల్లో కాకతీయులు పరిపాలించారు కదా, సో వాళ్ళ వల్ల ఈ డాన్స్ అనేది ఎక్కువ ఫేమస్ అనేది అయింది. ద పెరిని తాండవం తెలంగాణ ఈస్ బిలీవ్డ్ దట్ దిస్ డాన్స్ ఫామ్ ఇన్వోక్స్ ప్రేరణ, ఇన్స్పిరేషన్ అండ్ ఈస్ డెడికేటెడ్ టు సుప్రీం డాన్సర్ లార్డ్ శివ. సో నటరాజన్ ఎవరిని అంటారు? శివుణ్ణి అంటారు, అవునా? సో ఆ సుప్రీం డాన్సర్ లార్డ్ శివకే డెడికేట్ చేయబడే డాన్సర్ పెరిని తాండవం. ఓకే, తెలంగాణలో దీన్ని ప్రేరణ, ఇన్స్పిరేషన్ లాగా కూడా తీసుకుంటారు. వన్ క్యాన్ ఫైండ్ ఎవిడెన్స్ ఆఫ్ దిస్ డాన్స్ ఇన్ ద స్కల్ప్చర్ నియర్ గర్భగుడి ఆఫ్ ద రామప్ప టెంపుల్ ఎట్ వరంగల్. సో ఈ పెరిని తాండవం డాన్స్ యొక్క ఎవిడెన్సెస్ అనేటివి మనకి రామప్ప టెంపుల్ వరంగల్లో ఉంది కదా, ఆ గర్భగుడిలో శిల్పాలు చూస్తే కనిపిస్తాయి అన్నమాట. పెరిని ఈజ్ ఏ విగరస్ డాన్స్ డన్ టు ద రీసౌండింగ్ బీట్స్ ఆఫ్ డ్రమ్స్. సో ఇది డాన్స్ ఆఫ్ వారియర్స్ కాబట్టి ఆ డాన్స్ అనేది కూడా అంత విగరసే ఉంటుంది. మనకి ఇప్పుడు బాజీరావు మస్తాని కానివ్వండి, బిఫోర్ వార్ డాన్సెస్ అనేటివి ఎంత ఈ ప్రేరణగా ఉంటాయి, అవునా? సో అలా ఉంటుంది అనమాట. బీట్స్ ఆఫ్ డ్రమ్స్ కి అంటే డ్రమ్స్ కొడుతూ ఉంటే డాన్స్ అనేది పర్ఫామ్ చేసేవాళ్ళు. డాన్సర్స్ డ్రైవ్ దెమ్సెల్స్ టు ఏ స్టేట్ ఆఫ్ మెంటల్ అబ్స్ట్రాక్షన్ వేర్ దే ఫీల్ ద పవర్ ఆఫ్ శివ ఇన్ దేర్ బాడీ. సో టోటల్ గా శివుడు ఆవహించిండు అన్న స్టేట్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఓకే, వైల్ డాన్సింగ్ దే ఇన్వోక్ శివ టు కమ్ ఇన్ టు హిమ్ అండ్ డాన్స్ త్రూ హిమ్. సో డాన్స్ చేసేటప్పుడు శివుణ్ణి రమ్మని ఆహ్వానిస్తారనమాట వాళ్ళ బాడీలోకి, వాళ్ళ బాడీ ద్వారా డాన్స్ చేయమనేసి అడుగుతారు.
The Perini Tandavam is indeed believed to be the most invigorating and intoxicating male dance form. సో ఈ పెరిని తాండవం అనేది చాలా విగరస్ గా చేసే డాన్స్ అన్నమాట. అదే చెప్తున్నారు మనకి ఇక్కడ. పెరిని డాన్స్ ఫామ్ ఆల్మోస్ట్ disappeared after the decline of the Kakatiya dynasty, but Padmasri Dr. Nataraju Ramakrishna brought renaissance in Perini dance, which was on verge of extinction. సో కాకతీయుల డైనస్టీ అయిపోయిన తర్వాత ఈ డాన్స్ ఫామ్ అనేది అసలు ఎక్స్టెంట్ అవ్వాల్సింది. ఓకే, ఆల్మోస్ట్ డిసపియర్ కూడా అయిపోయింది. కానీ పద్మశ్రీ బిరుదు పొందిన డాక్టర్ నటరాజు రామకృష్ణ గారు ఏం చేశారు అని అంటే దీనికి ఒక పునర్జన్మ అనేది ప్రసాదించారనమాట. ఎక్స్టెంట్ కాకుండా చూశారు. సో ఇది ఇవాళ క్లాస్లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్లో ఇంకో 3 ఫామ్స్ అనేటివి చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ వల్ల మీకు వచ్చిన నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన లేదా ఈ వీడియోలో మీకు అర్థమైనట్టు అనిపించిన కాన్సెప్ట్ అనేది ప్లీజ్ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. అలాగే మీ ఎంకరేజింగ్ అనేది మాకు లైక్స్ ద్వారా కూడా ఇవ్వండి. సో యాజ్ యూ నో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. And thank you for watching. Bye bye.